గురుగారు, ఆగస్టు మాసం ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఆగస్టు మంత్ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆగస్టు 3వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు తృతీయంలో సంచారం చేసేటప్పుడు కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాలు సానుకూలపడడం, అదేవిధంగా వచ్చేటప్పటికి క్రయ విక్రయాలు అంటే వ్యాపార పరంగా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కలిసి వస్తుంది. కంపేర్ టు జూలై మంత్లో ఏదైతే ఎక్స్పెండిచర్ వీరికి విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే జరిగిందో దానికన్నా కూడా ఆగస్ట్ మంత్ అనేది చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది ఇవ్వబోతుంది అన్నమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ లేకపోతే భూమి కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాలు ఇవన్నీ కూడా కొంచెం సానుకూలపడి కొంచెం ఖర్చు అయినప్పటికీ కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది దిశలోకి వెళ్తారు. వీటితో పాటు కొంచెం రాజకీయ నాయకులకి రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది ఈ మంత్. కుజుడు చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షడ్బలం బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. ఈ యొక్క నెల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ రాశి వారికి యాక్చువల్గా వచ్చేటప్పటికి వీటితో పాటు గురువు చతుర్థంలో ఉండటం ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ పాయింట్స్ అనేవి కూడా చెప్పొచ్చు మనకు. సరే, ఈ మంత్ ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మన విషయాన్ని గమనించినట్లయితే మెయిన్గా వచ్చేటప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కంపేర్ టు జూలై మంత్ కన్నా కూడా ఈ నెల కొంచెం ఆరోగ్యపరంగా కూడా బెటర్గా ఉంటుంది ఈ రాశి వారికి. విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సొంత గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు కూడా కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది ఈ యొక్క నెల. ఈ నెల ఓవరాల్గా వచ్చేటప్పటికి రిజల్ట్స్ ఆర్ మోర్ పాజిటివ్ దెన్ కంపేర్ టు ద జూలై మంత్లో ఉండేటువంటి కొంచెం ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా వచ్చేటప్పటికి అనవసరమైనటువంటి గొడవలు, చిక్కులు ఏవైతే ఉన్నాయో జూలై మంత్లో వాటిని ఆగస్ట్ మంత్లో సాల్వ్ చేసుకోగలుగుతారు. చాలా వరకు కూడా మంచి రిజల్ట్స్ అనేది కూడా పొందగలుగుతారు. ఈ రాశి మనం ఇప్పుడు చెప్పినటువంటి మేషరాశి వరకు వచ్చేటప్పటికి చెప్పినటువంటి రిజల్ట్స్ ఓవరాల్గా వచ్చేటప్పటికి గోచర రీత్యా చెప్పడం జరిగింది. ఈ నెల ఎలా ఉండబోతుంది అంటే పూర్తి జాతక విశ్లేషణ అంటే మనకి ఇంకా జాతకంలో ఇంకా కొన్ని ఇష్యూస్ అనేవి ఎదురవుతున్నాయి అంటే మీ స్వజాతకం ద్వారా మనల్ని ఎవరైనా సంప్రదించినప్పటికీ కూడా వారి స్వజాతకాన్ని పూర్తిగా పరిశీలించి ఏ దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దైవాన్ని దర్శించాలి, అదేవిధంగా ఏ క్షేత్రాన్ని దర్శిస్తే మంచిది, అదేవిధంగా వచ్చేటప్పటికి ఎటువంటి హోమాలు కానీ ఏదైనా చేయాలా, అవసరం లేదా, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాబోయే రోజులు అనేది పూర్తిగా మనం చెప్పడం జరుగుతుంది. సరే, ఇక మేషరాశి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదని మనం చూసినట్లయితే మెయిన్గా ఈ రాశి వారు వచ్చేటప్పటికి సూర్యారాధన, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అంటే సూర్యుడికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తల స్నానం కానీ లేకపోతే స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారంతో పాటు సూర్యుడికి అర్ఘ్యాన్ని అంటే నీటిని సమర్పించడం కానీ ప్రతిరోజు పశుపక్షాదులు కానీ లేకపోతే మెయిన్గా ఈ బర్డ్స్ ఏవైతే ఉంటాయో పిచ్చుకలు కానీ అక్కడ ఉంటే వాటికి కొంచెం ఆహార ధాన్యాన్ని సమర్పించినట్లయితే రవి యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది. రవి యొక్క అనుకూలత ఎందుకు అంటే కెరీర్ పరంగా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్నా సరే కెరియర్ పరంగా కొన్ని కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంటే ఉండేటువంటి స్థితి మీరు చేసినటువంటి పనిని వేరే వాళ్ళు మారుపేరుగా చెప్పుకోవటం ఇలాంటి పరిస్థితులు అధిగమించి ముందుకు రావాలి అంటే మెయిన్గా వచ్చేటప్పుడు ఇటువంటి చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే కెరియర్లో రవి యొక్క స్థానం అనేది చాలా ఇంపార్టెంట్గా క్రిటికల్ ఫ్యాక్టర్గా చెప్పవచ్చు.